కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది ఓపెన్ ఫ్యాక్ట్, గుట్టలకు పుట్టలకు పెట్రోల్ బంకులకు ఫంక్షన్ హాల్లకు తర్వాత కొండలకు అన్నిటికీ రాళ్లకు కంచెలకు అన్నిటికీ రైతు భరోసా వచ్చినాయి, వెంచర్లకు కూడా వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్నిటికీ ఇయ్యం, పంట పండించేటటువంటి భూములకే ఇస్తామనేటటువంటి ఒక కొత్త రూల్ పట్టుకొచ్చినారు. అందుకు రైతు భరోసా కొత్తగా తెరపైకి పట్టుకొచ్చినారు. కాబట్టి కేవలం పచ్చగా ఉండేటటువంటి భూములు, పంట పండించేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ఇంకో అంశం ఏంటంటే చాలామంది రైతులను అడుగుతూ ఉన్నారు, మాకు పంట బోనస్ ఎందుకు ఆగిపోయింది, పంట బోనస్ ఆగిపోవడానికి గల కారణం ఏంది అని చెప్పి రైతన్నలు అడుగుతున్నటువంటి మాట. నేను కూడా కనుక్కునేటటువంటి కార్యక్రమం చేసిన. 500 రూపాయల పంట బోనస్ ఎందుకు ఆగిందని చెప్పి. పంట బోనస్ ఆగడానికి గల కారణం ఏందట అంటే, ఒకటి గవర్నమెంట్ మిల్లులో మీరు అమ్మకపోవడం మైనస్. కొంతమంది ప్రైవేట్ మిల్లుల్లో కూడా అమ్ముతున్నారు వడ్లు. అంటే ప్రైవేట్ మిల్లులో అమ్మడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది, అయినా సరే ఏదో పైసలు ఎక్కువతోనే ఇంకోటి అమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ మిల్లులోనే అమ్మాలి, గవర్నమెంట్ వాళ్ళే కొనాలి, అప్పుడే మీ అకౌంట్లు లింక్ అవుతాయి. ఇంకోటి, మీ పట్టా పాస్ పుస్తకానికి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. మీ పట్టా పాస్ పుస్తకానికి బ్యాంక్ అకౌంటు తర్వాత మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అకౌంట్ కనుక లింక్ అయ్యి లేకపోతే రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీ పట్టా పాస్ ఏ అకౌంట్కి పైసలు పడాలి పోనీ, ఇప్పుడు మీ పాస్బుక్ ఏదైనా ఒక అకౌంట్ లింక్ అయి ఉంటే ఆ అకౌంట్కి పైసలు పడతాయి. పిలిచి అయితే క్యాష్ చెక్ ఇయ్యరు కదా, అకౌంట్ లింక్ ఉంటుంది కదా. లింకు లేనటువంటి వాటికి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి వాటికి రిజెక్ట్ చేసిరు. ఆ రిజెక్ట్ చేసినటువంటి పేమెంట్స్ కూడా ఇప్పుడు పడుతున్నాయి. పోయినసారి సన్న వడ్లకు ఎవరెవరికైతే పైసలు రాలేదో వాళ్ళకు కూడా ఇప్పుడు డబ్బులు పడతా ఉన్నాయి. అంటే పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో ఓట్లు రావాలన్నా సీట్లు రావాలన్నా ఎట్టి పరిస్థితులలో ఇవి చేయాల్సిందే. ఎందుకంటే రైతులు గరం మీద కోపం మీద